ఎనర్జీ కన్సర్వేషన్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 14 నుంచి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సీఎస్ విజయానంద్ చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అటు వివిధ కేటగిరీల్లో అలాగే స్పెషల్‌గా స్కూల్స్‌కి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు అవార్డ్స్ వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్ రూమ్స్ కానీ స్కూల్ ఎన్వైర్న్మెంట్లో పిల్లలకి కనుక ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే దానివల్ల వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ద సేమ్ పాస్ ఆన్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మాది కొంచెం అవుట్ స్టాండింగ్గా ఉండడం వల్ల ఇఫ్ నాట్ ఫస్ట్ వీ గోట్ ద కన్సలేషన్ ప్రైజ్. వీఆర్ హ్యాపీ టు బీ హియర్ అండ్ యూ కెన్ టాక్ టు అవర్ చిల్డ్రన్ యాజ్ వెల్. దే ఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. Thanks for the organizers who have given this and we are very happy to be here. Thank you. ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో మేము అటెండ్ అయింది. వీ గాట్ కన్సలేషన్ ప్రైజ్ ఇన్ ఎనర్జీ కన్జర్వేషన్ షార్ట్ వీడియో కాంపిటీషన్లో మా స్కూల్కి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. సో ఫర్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ మేము ఒక షార్ట్ వీడియో చేసాము స్కూల్లో. అంటే మా కాన్సెప్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఫస్ట్ ఎలా వేస్ట్ చేస్తున్నారో చూపించాము. తర్వాత ఆ వేస్టేజ్ వల్ల ఫ్యూచర్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మా కాన్సెప్ట్ ఫ్యూచర్ నుంచి ఒక పర్సన్ వచ్చి మనల్ని వార్న్ చేస్తారు. సో అంటే మన ఫ్యూచర్ ఇలా ఉంటుంది, వితౌట్ లైట్స్, డార్క్ సిటీస్, ఇలా మా ఫ్యూచర్ నుంచి ఒక మెసేజ్ మనకు వచ్చింది. ఆ మెసేజ్ వల్ల పిల్లలు కొంచెం లైక్ అవేర్నెస్ తెచ్చుకొని ఇంకా ఏ వేస్లో ఎనర్జీని కన్జర్వ్ చేయొచ్చు అనేది మా వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మా క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ని యూస్ చేసుకొని మేము ఈ వీడియో తీసాము. కంప్లీట్లీ మా క్యాంపస్ వచ్చి సోలార్ పవర్తో రన్ అవుతుంది. వీల్ హ్యావ్ సోలార్ లైట్స్ అండ్ వాటర్ సేవింగ్ ఎనర్జీని యూస్ చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాము. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ మేము మా వీడియోలో చూపించాము. సో ఫర్ దట్ వీ గాట్ కన్సలేషన్ ప్రైజ్. వీ వాంట్ టు థ్యాంక్ అవర్ చైర్మన్ ఫర్ encouraging us to record the video and to participate in the competition, and we also thank the organizers for selecting us and for giving prize to us. Thank you. థర్మల్ కేటగిరీలో గోల్డ్ అవార్డు వచ్చిందండి. ఇది ఎనర్జీ పొదుపు చర్యల్లో భాగంగా ఈ డిసెంబర్ 14 నుంచి ఇది మనకి వీళ్ళు 1 వీక్ పొదుపు చర్యల భాగంగా అందరికీ అవగాహన కొరకు ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. వీళ్ళు మాకు నామినేషన్ పంపించమంటే మా ఈ కేటగిరీలో థర్మల్ కేటగిరీలో నామినేషన్స్ పంపించినప్పుడు అందులో మేము పొదుపు చర్యలు ఎన్టీపీసీ సింహాద్రిలో ఏమేమి పొదుపు చర్యలు చేపడుతున్నాం, ఏ విధంగా మనకి ఎనర్జీ అంటే ఈ విద్యుత్ కానీ అంటే ఎనర్జీ మనకి ఏ విభాగాలు ఎలాగ పొదుపు చర్యలు పాటిస్తున్నాం వాటి పంపించాం. దాంట్లో మాకు గోల్డ్ అవార్డు వచ్చింది. Actually, we have received gold award in the thermal category in terms of energy conservation. And in our plant also, we are celebrating energy conservation and we are feeling very delighted on receiving this award. Thank you. So we have received this award for energy conservation initiatives and in the gold category under pharma sector. And we have made a lot of initiatives in energy conservation regarding the energy efficiency. So there are a lot of renewable energy initiatives that is shifting to biomass and installation of solar panels in the facility. And we have also advancing towards the shifting of high energy efficient equipments. ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వాలిడిక్టరీ ప్రోగ్రాంలో నేషనల్ ఎనర్జీ సేవింగ్ కమిషన్ తరఫున జేఎన్టీ అనంతపూర్ గోల్డ్ అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల మూలంగా దేశంలో కూడా మనము ప్రథమ అవార్డు పొందడం జరిగింది మన రాష్ట్రము. కాబట్టి ఈ విధంగా ఇంధన పొదుపు చర్యలు మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయని మన విజనరీ సీఎం గారు రాష్ట్రాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మేము అభినందిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మాకు సహకరించినటువంటి మా చైర్మన్ ఇంద్రసేన సార్ గారికి, మా స్టాఫ్కు, మా ఫిజిక్స్ సార్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తున్నాము. అంతేకాకుండా మా ప్రిన్సిపల్ కిరణ్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తున్నాము. మేము అద్వైత గురుకులం స్కూల్ గాలివీడులో స్కూల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది 2వ సంవత్సరము. అక్కడ ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కు కార్పొరేట్ విద్య అందించడానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడానికి మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియము ప్లస్ అబాకస్, తర్వాత వచ్చేసి ఐఐటి, ఒలింపియాడ్ లాంటి అత్యున్నతమైనటువంటి ఎడ్యుకేషన్ను, కార్పొరేట్ తరహాలో టీచింగ్ను, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ను అక్కడ విద్యాబోధన అందించడానికి ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందాలనేటటువంటి సదుద్దేశంతో మా చైర్మన్ గారు ఈ సంస్థను స్థాపించారు.
స్థాపించడం జరిగింది. అందులో భాగంగా మాకు వస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మా ఫిజిక్స్ సారు మరియు కిరణ్ సారు వీరందరూ కూడా ఈ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ అనేటటువంటి కాంపిటీషన్లో షార్ట్ వీడియోస్ చేయడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకొని మా చిల్డ్రన్స్ అంతా కూడా ఆ యొక్క ఎనర్జీని ఏ విధంగా సేవ్ చేయాలి, భవిష్యత్తులో ఎనర్జీ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏమిటి, మనం ఏ విధంగా దాన్ని సేవ్ చేసి ఏ సంస్థలకు మనం ఏ విధంగా మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి దాని మీద స్కిట్ చేయడం జరిగింది. అద్భుతంగా మా స్టూడెంట్స్ చేయడం ద్వారా వారికి వచ్చినటువంటి ఈ యొక్క గౌరవాన్ని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మా ఫిజిక్స్ సారు, తర్వాత మా స్టాఫ్, మా యొక్క అద్వైత గురుకులం స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క స్కిట్ను గురించి మా పిల్లలు 2 మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజయరత్నం అండి, నేను ఈడీ ఏపీఎస్ఆర్టీసీ మా డిపో సత్తెనపల్లి డిపోకి, అదేవిధంగా రాజోలు బస్ స్టేషన్కి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రావడం జరిగింది. ఇది మా వాళ్ళు చాలా చక్కగా పవర్ సేవింగ్స్ యూనిట్లో సేవ్ చేయడం వల్ల వచ్చింది. మా డిఈస్ కూడా ఉన్నారు. మరి దీంట్లో చాలా వాళ్ళు ఈ ఎల్ఈడి లైట్లు పెట్టడంలో కానీ అంటే లో పవర్ కన్జ్యూమింగ్ ఫ్యాన్లు ఫిట్ చేసి బస్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా మరి అది సెకా వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు. దాదాపుగా మరి 350 ఫ్యాన్ల పైన ఇచ్చారు. వాటినన్నిటి కూడా ఫిట్ చేసి మేము ఈ అవార్డులు తీసుకుంటానికి కారణమైంది. మరి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ యూనిట్లు కూడా, ఎక్కువ డిపోలు, బస్ స్టేషన్లో ఈ అవార్డులు సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మా టీం అంతా కూడా ఉన్నారు. చాలా చక్కగా పనిచేసిన వల్ల మరి స్టేటు గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, లేకుంటే సిఎస్ గారు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఎండి గారు మరి వారి ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా ఇవన్నీ కూడా నిర్వహిస్తూ అవార్డులు తీసుకుంటానికి కారణమైంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తాం. My name is Kirti and I am from Advaita Gurukulam School of Excellence in Galividu, Annamaya district. Thank you for giving this opportunity to prepare a short video on energy conservation. Our teachers supported a lot to prepare this video. We are very happy to got this chance in making a video on energy conservation. We made a video about energy conservation, and if it is not available, what are the consequences we want to face. Thank you. నేను ఇక్కడికి దేనికి వచ్చానంటే మేము ఎనర్జీ కన్జర్వేషన్ గురించి స్కిట్ చేసాము. దానికి మేము కౌన్సిలేషన్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఈ స్కిట్ ద్వారా మేము ఏం నేర్చుకున్నామంటే సేవింగ్ ఎనర్జీ, సేవ్ పవర్, సేవ్ వాటర్ మనం సేవ్ చేయాలి అని నేర్చుకున్నాం. ఈ స్కిట్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ స్కిట్లో ఎవరు ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారో వారి పేర్లు చెప్తారు. సెకండ్ సీన్, కొనల్ రియా మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. సీన్ 3 మాన్స్టర్స్ ఎంటర్ అవుతారు. సీన్ 4 సేవింగ్ ఎనర్జీ, సేవ్స్ వాటర్, సేవ్స్ ఎర్త్ అని చెప్తారు. Lily Kumari, I am from PMC AP Model School, Bogapuram. We do a skit related to energy conservation. We selected to energy competition constellation. This is my real experience to do it. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మేము ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఒక స్కిట్ చేసి షార్ట్ ఫిల్మ్ పెడితే మాకు కాన్సలేషన్ నుంచి ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చేటప్పుడు మేము విజయవాడలో వచ్చి ప్రైజ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మన ఎనర్జీని రెడ్యూస్ చేయకూడదు. ఎనర్జీ అనేది మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి మనం ప్రొడ్యూస్ చేయగలం. ఎనర్జీ వేస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎనర్జీ లేకుండా పోతుంది, పవర్ లేకుండా పోతుంది. ప్రొడ్యూస్ చేసామనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఎనర్జీని. దానివల్ల మేము ఈ వీడియో చేయడం వల్ల మాకు ఇక్కడ ప్రైజ్ ఇచ్చారు, కాన్సలేషన్ అనే ప్రైజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి అవార్డు తీసుకుంటున్నాను. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజుల రామచంద్రపురం దత్తిరాజేరు మండల్ విజయనగరం జిల్లాలోని 8వ తరగతి చదువుతున్నాము. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎఫిషియన్సీ షార్ట్ ఫిలింలో భాగంగా మాకు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చినందుకు, అది కూడా ఏపీసీఎస్ కె విజయానంద్ గారి చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా అనిపించింది.
ఎనర్జీ కన్సర్వేషన్ 2025కు సంబంధించి అనేక కేటగిరీల్లో స్టేట్ స్థాయి అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఆ స్టూడెంట్స్కు అవగాహన కల్పించే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్లో షార్ట్ వీడియో కాన్సెప్ట్ పెట్టడం, వాళ్ళకు కూడా సంబంధించి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర స్థాయి అవార్డులు ఇవ్వడం, అవార్డు పొందిన వాళ్ళు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాజేష్, వైకే టీవీ, విజయవాడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.